రేషన్ కార్డుదారులకు మార్చి నెలలో కందిపప్పు పంపిణీ కష్టతరంగా మారింది. ఫిబ్రవరిలో కందిపప్పు పంపిణీ నిలిచిపోగా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ మార్చి నెలలో కూడా కందిపప్పు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ వారైతే చెప్తున్నారండి. అయితే లబ్ధిదారులకు ఈ నెలలో రాగులు, జొన్నలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది. కానీ రాగుల నిల్వలు కూడా తక్కువగానే ఉండడంతో కేవలం రాయలసీమ జిల్లాల్లో మాత్రమే వాటిని పంపిణీ చేయాలని చూస్తోంది. జొన్నలు మాత్రం అందరికీ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,48,00,000 రేషన్ కార్డుదారులకు ఈ నెలలో ఎప్పటిలాగే బియ్యం, పంచదార, జొన్నలు పంపిణీ చేస్తారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి నెలలో కందిపప్పు సరఫరా చేశారు, కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం ఆగింది. మార్చి నెలలో కూడా సరుకు ఇవ్వకపోవడంతో బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఇక జొన్నలను తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉందని, మరోవైపు మొబైల్ వాహనదారులు మాత్రం జొన్నల స్టాక్ లేదని, అనేక ప్రాంతాల్లో పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటుగా చిరుధాన్యాలను కూడా సరఫరా చేస్తామని తెలిపింది. మొదట్లో కందిపప్పుతో పాటు జొన్నలు కొన్ని నెలలు పంపిణీ చేశారు. నవంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు పంపిణీ జరిగింది. ఆ తర్వాత కందిపప్పు కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇవ్వలేదు. కొన్ని జిల్లాల్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా కందిపప్పు రాలేదు. ఇక మార్చిలో కూడా కందిపప్పు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెలలో బియ్యం, పంచదార, జొన్నలు మాత్రమే ఇవ్వనున్నారు. కందిపప్పు పంపిణీ మాత్రం లేనట్టేనని తెలుస్తూ ఉంది.